ప్రెస్ మీట్ కానివ్వండి. రైట్. అండ్ ఈ వీడియోలో చాలా బాధతో మాట్లాడారు రోజా. మరి అది యాక్టింగా లేకపోతే నిజంగా బాధపడ్డారో నాకైతే తెలియదు. మీరు చూసి చెప్పండి. గుండె తరుక్కుపోతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ 4 రోజులుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో వారి మాటలు వింటుంటే బాధేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అంటే కూటమి ప్రభుత్వం కారణం కాదా అదో ప్రశ్న. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. 1 చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతాను. రైట్. ఇంతమంది ప్రాణాలు పోవడానికి, వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడడానికి, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు నరకం చూడ్డానికి మీ ప్రభుత్వం కారణం కాదా? మీ ప్రభుత్వం చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చాలా బాధతో మాట్లాడారు. మరి ఆ బాధ మీకు ఏమనిపించింది అనేది కూడా చెప్పాలి మీరు. సార్, ఆవిడ బాధ అనేది అంతా కూడా విహారయాత్రలు తీర్చుకుని విపరీతమైన బాధ అక్కడ పొంది ఉప్పొంగి అంతా అయిపోయి బయటకు వచ్చింది సార్. ఇటీవల మనకు తెలుసు ఆవిడ ఎంత బాధపడొచ్చిందో విదేశాలకు వెళ్ళి. ఆ విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు ప్రధానంగా వరదల్లో కొట్టుకుపోయారు, ఎంతమంది చచ్చిపోయారో కూడా తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది సార్. అందులో బాధ కనిపించింది సార్ నాకు. ఎందుకంటే అది నిజమైతే బాగుండేది, నేను ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడొచ్చు అన్న ఫీలింగ్ ఆవిడ కనిపించింది. నిజం కాదు కాబట్టి ఆలోచించుకొని, తర్కించుకొని, పరికించుకొని మాట్లాడుతుంది ఆవిడ. ఏ వరదల్లో కూడా విజయవాడకి సంబంధించి నిన్నటి వరకు యాజ్ ఆన్ డేట్ ఈ నిమిషం వరకు కూడా వరదల కారణంగా ఒక్క ప్రాణం కూడా ఎవరిది పోలేదు. దానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రభుత్వం చేపట్టింది. నిరంతరము బోట్లలో అక్కడ విపరీతమైనటువంటి సిబ్బందిని వినియోగిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖచ్చితంగా వరదల కారణంగా మాత్రం ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఇందుకు నిజంగానే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తున్నాం మేము. ఇదే పరిస్థితి గనక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గనక వచ్చి గనక ఉంటే సగం వాడలు సవాలుగా తేలుండేవి. అంత దౌర్భాగ్యమైనటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా సగం మంది ప్రాణాలు పోయి ఉండేవి. ఇవాళ విజయవాడ ప్రజలు, ఆ సింగనగరు, అక్కడ రాజేశ్వరిపేట, కబేళ ఈ ప్రాంతం వాళ్ళందరూ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి అంటే ఈ వరదలు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావడం. అదే ముందొచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రాణ నష్టం ఎంత జరిగిందనేది లెక్కేసి ఉండే వాళ్ళం కాదు. నిన్న కేవలం కొండ చర్యలు విరిగిపడి భవనాల మీద పడినప్పుడు చనిపోయినటువంటి ఆ 9 మంది తప్ప ఎవరైతే వివిధ కారణాలతో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. ఇది కన్ఫామ్. అలాగే చిన్నపిల్లలకి, పసిబిడ్డలకి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందని చెప్పేసి రోజా బాధపడుతుంది. నిజమే, కరెక్ట్. మాకు కూడా విపరీతమైన బాధగా ఉంది. ఎందుకంటే మేమందరం వెళ్ళి పనిచేస్తున్నాము. అన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కార్యకర్తలు వెళ్ళి పనిచేస్తున్నారు అక్కడ. ప్రభుత్వం మీద కూడా డిపెండ్ అవ్వకుండా ప్రభుత్వానికి మేము కూడా సహకారం అందించాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహకరిస్తున్నారు. బట్ వైసీపీ నుంచి ఒక్క నాయకుడు కానీ, ఈవెన్ రోజా ఇప్పుడు అంత బాధపడింది కదా రోజా ఎంతసేపు అని అక్కడికి ఇక్కడికి విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ రావడం పెద్ద విషయం ఏమి కాదు. రోజాకున్నటువంటి ఆస్తులకి, రోజాకున్నటువంటి పరపతికి. కానీ ఎందుకు రోజా రాలేదు? రోజా ఎందుకు సహాయ కార్యక్రమాలు పాల్గొనలేదు? ఆ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళలో వైసీపీ మద్దతుదారులు కూడా ఉండుంటారు కదా. సరే, ఎన్డీఏ కూటమి మద్దతుదారులకు నువ్వు చేయొద్దు, వైసీపీ మద్దతుదారులకైనా వచ్చి చేసుకుని ఉండొచ్చు కదా. మీ వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ జగన్ పర్యటన చేసిన తర్వాత కూడా ఎవరికి 10 రూపాయల సహాయం ఎందుకు చేయలేదు? ఎవరికి ఒక ఫుడ్ ప్యాకెట్, ఒక వాటర్ డబ్బా కూడా ఎందుకు ఇవ్వలేదు? అంటే జగన్ ఒక మాట జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి. అదే మీరు అడుగుతూ మీకు వచ్చిన డౌటే మాకు కూడా వచ్చింది, ఏ రకమైన అండ అని చెప్పి. మీరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళందరినీ చూడొచ్చు. సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, మన నాగార్జున యాదవ్, అడప శేషు, తర్వాత నాగార్జున రెడ్డి వెనక సైడ్, ఇంకా మల్లాది విష్ణు, ఇంకా ఎవరెవరో కనిపించారు. వీళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి చెందినవారు. జగన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ కనిపించారు.